రాయదుర్గం రైతు రక్షణ వేదిక అన్న ఒక సంస్థను నేను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా రైతుల కష్ట నష్టాల గురించి ప్రభుత్వాలను బదిలిస్తూ ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తూ అలాగే ప్రభుత్వ అధికారులు కూడా ప్రశ్నిస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం నేను ఏమైతే పోరాడుతున్నానో దాన్ని గుర్తించి ఆ విషయాన్ని గుర్తించి రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ తరఫున నాకు అవకాశం ఇచ్చినారు. రామచంద్ర యాదవ్ గారు భారత చైతన్య యువజన పార్టీ బీసీవై పార్టీ తరఫున నాకు అవకాశం ఇచ్చినారు. ఎమ్మెల్యేగా పోటీ చేయండి, మీరు ఏ ప్రభుత్వం సపోర్ట్ లేకుండానే ఇంత చేస్తున్న రైతుల కోసము అదే మన పార్టీ తరఫున మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే మీ వాయిస్ అసెంబ్లీలో వినిపిస్తే రాయదుర్గం రైతులకి ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తారు, రాయదుర్గంలో బీసీలకు మీరు ఖచ్చితంగా న్యాయం చేస్తారు అని చెప్పి నాకు ఈ అవకాశాన్ని రామచంద్ర యాదవ్ గారు ఇచ్చినారు. మంది రైతు గుర్తు అన్న బాగా గుర్తుపెట్టుకోండి, మంది రైతు గుర్తు. సీరియల్ నెంబర్ కూడా త్వరలోనే ప్రకటిస్తారు. మళ్ళా సీరియల్ నెంబర్ వచ్చిన తర్వాత ఎలాంటి నామినేషన్ ఇంకా వేస్తూనే ఉన్నారు కాబట్టి మళ్ళా ఒకసారి మీ ఊరికి వస్తాను, సీరియల్ నెంబర్తో పాటు అందరికీ చెప్తాను. రైతు గుర్తుని బాగా దృష్టిలో పెట్టుకొని ఇది అందరికీ చేరాలా. ఇప్పుడు ఇక్కడ ఉండే 30-40 మంది మీరు ఒక్కొక్కరు 10 మందికి చెప్పినా మీ ఊరంతా రీచ్ అవుతుంది. అలాగే మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువర్గాలు ప్రతి ఊర్లోనూ ఉంటారు, వాళ్ళందరికీ చెప్పండి. బీసీల నాయకుడు వచ్చినాడు గౌని ప్రతాప్ రెడ్డి, రైతు పోరాట నాయకుడు వచ్చినాడు గౌని ప్రతాప్ రెడ్డి, చేస్తాడు మన కోసము. ఆయనకి ఏ పదవి లేకుండా కూడా పోరాడినాడు. ఆయన ఒక లాయరు, ఒక న్యాయవాదిగా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మనకి ఆదుకునే శక్తి ఉంది, చేయగలడని ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్ళండి. మన నినాదం రైతు దేవోభవ, మన నినాదం బీసీలు దేవోభవ, మన నినాదం రాయదుర్గం రైతులతో పాటు రాయదుర్గం ప్రజలందరూ దేవోభవ. ఎవరైనా కానీ మనకి ఒక మనిషిని ఒక దేవుడిగా చూసే, ప్రతి మనిషిలో దేవత్వం చూసే ఆలోచన, దేవత్వం చూసే ఉద్దేశము నాలో ఉంది. మీరే మా దేవుళ్ళు. ఈ మే 13వ తారీఖు ఏమైతే ఎలక్షన్స్ ఉన్నాయో రైతు గుర్తుకు ఓటేసి మీకు తెలిసిన 10-15 మందితో కూడా చెప్పి రైతు గుర్తుకు ఓటేసి